దివిసీమి ఉప్పన తలుచుకుంటేనే ఒళ్ళు దలదరించే ప్రళయం. సముద్ర గర్భంలో వేలాది మందిని కలుపుకొని ప్రళయం సృష్టించిన విలయం. 1977 నవంబర్ 19న సంభవించిన మహావిషాదమే దివిసీమ ఉప్పెన. దాన్ని తలుచుకుంటేనే నేటికి గుండె జలదరించే సంఘటన అది. ఆ ఉప్పెనలో 14,000కు పైగా మృత్యువాత పడగా దివిసీమలోనే 9,000 మంది మరణించారు. ఆ రోజుల్లోనే 172 కోట్ల రూపాయల ఆస్తి సముద్రం పాలైంది. 48 ఏళ్ల నాటి దుర్ఘటనపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనాన్ని చూద్దాం. కృష్ణా జిల్లా నాగాలంక మండలం ఎదురుమండి వద్ద వాయుగుండం తీరాన్ని దాటగా గంటకు 130 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 8 మీటర్ల ఎత్తున ఎగిసిన రాకాసి అలలు సముద్ర తీర ప్రాంతాన్ని ముంచెత్తాయి. దాంతో మొత్తం తీరం తుడిచిపెట్టుకుపోయింది. దివిసీమతో పాటు గుంటూరు జిల్లా నిజాంపట్నం, రేపల్లిలో ప్రళయం సృష్టించి 14,000 మందికి పైగా పొట్టను పెట్టుకోగా ఒక్క దివిసీమలోనే 9,000 మంది మృత్యువాత పడినట్లుగా నాటి ప్రభుత్వ లెక్కలు అధికారికంగా తెలియజేస్తున్నాయి. కోడూరు మండలం పాలకాయ తిప్పలో 460 మంది, మూలపాలెలో 300 మంది, నాగాయలంక మండలం స్వర్లగొందిలో 714 మంది అప్పట్లో అందుబాటులో ఉన్న భవనాల్లో తలదాచుకున్నారు. 1977 తుఫాను నవంబర్ 19వ తారీఖున వచ్చింది. శుక్రవారం పొద్దున్నే 8 గంటలకల్లా గాలి వాన మొదలైపోయి శనివారం నాడు సాయంత్రం 4 సముద్రం వచ్చేసింది. సముద్రం కరెంటు స్తంభాలకి తెల్లారి చూస్తే కరెంటు స్తంభాలకి ఒరిగెట్టి పట్టింది. మా అమ్మగారు ఆ నైటు చిన్న ఆంజనేయ గుడి ఉంటే ఆ గుడిలోకి వెళ్ళింది. గుడిలోకి వెళ్ళిపోయి నీళ్ళముట కొట్టుకుపోయి ఒక ఈత చెట్టు మీద పట్టింది. ఆ ఈత చెట్టు మీద తెల్లవారులు దిగలేక అక్కడే ఉండిపోయింది. మేము 4ంటికి తగ్గిపోయింది. దిగిపోయిన తర్వాత ఎవరెవరు మనుషులు ఉన్నారో ఎత్తుక్కుంటే మా మాటలు విని మా అమ్మ చెట్టు మీద ఉండి కేకేసింది. అప్పుడు వెళ్ళి తెల్లారి దించుకొచ్చాము. అదే వచ్చేటప్పుడు ఆ ఉప్పు నీళ్ళు బాగా వేడిగా ఉండి ఆ తెల్లారి అది లాగేసిన తర్వాత చలి విపరీతంగా వచ్చేసింది. ఆ చలికి కొంతమంది తిరుగు వాగలో వెళ్ళిపోయి చలికి చచ్చిపోయారు కొంతమంది. మొత్తం దివిసీమ మొత్తం 33,000 మంది చచ్చిపోయారు. అప్పుడు తెల్లారి చూస్తే ఒక ఇల్లు లేదు, దొడ్డి లేదు, చెట్లు కింద నుంచి పైకి నార వచ్చేసినాయి. ఇళ్ళ స్థలాలు తప్ప ఇంటి దగ్గర ఏమీ లేవు. ఇళ్ళకు మొత్తం కొట్టుకుపోయి. దివిసీమ ఉప్పెన అనే ఘోరకలి తీరం మీద పడి గ్రామాల్ని రాత్రికి రాత్రే శవాల దెబ్బగా మార్చేసింది. రాత్రికి రాత్రే నిద్రలోనే ప్రజలు శవాలుగా మారిపోయారు. తల్లి పొత్తిళ్ళలో సేద తీరుతున్న చిన్నారులను రాకాశాలలు నిద్రలోనే మింగేశాయి. ఎన్నడూ చూడని విధంగా చెట్ల కొమ్మలపైన మృతదేహాలు, జంతు కళేభరాలు వేలాడుతూ చెట్లపైనే అస్థి పంజరాల్లా మారిన హృదయ విదారకరమైన రోజులవి. గుట్టలుగా పడి ఉన్న మృతదేహాలను స్వచ్ఛంద సంస్థల వారు దహనం చేశారు. మన్నికొంటినైతే గుంతలు తవ్వి గుట్టలుగా పూడ్చిపెట్టడం చేశారంటే ఆనాటి పరిస్థితి ఊహించుకుంటేనే భయానక వాతావరణం భయభ్రాంతుల్ని గురిచేస్తోంది. నవంబర్ 19, 1977లో ఘోరమైన ఉప్పిని వచ్చింది. దివిసీమను తుడిచిపెట్టుకుపోయింది. అప్పుడు నేను మా ఊరంతా కూడా సంగమేశ్వరం నాది. మా ఊరంతా కూడా పూరిళ్ళు ఒకే ఒక రామాలయం రాతి గోళ్లతో ఉంది. మా ఊరు అందరిని కూడా పోగు చేసి అప్పుడు ఊర్లో ఆ రామాలయంలోకి చేరటం జరిగింది. కొంతమంది రాలేకపోయినప్పుడు ఒక 80 మంది చనిపోవటం జరిగింది. మరుసటి రోజు తెల్లవారుజామున చూసుకుంటే అదంతా బేవత్సవంగా ఉందన్నమాట. ఆ రోజు వస్తుందంటేనే నిజంగా ఇల్లులో వణుకు పుడుతుందన్నమాట. అంత బేవత్సవం చేసిందన్నమాట. అప్పుడు పెద్ద వాళ్ళు అందరూ కాస్త నడవగలిగిన వాళ్ళు ఒక 20 మంది కర్రలు తీసుకుని గొంతుకాయ లోతు నీళ్ళలో బావదరపల్లి చేరుకున్నాం. అప్పటికి మండలి వెంకటకృష్ణారావు గారు అక్కడికి వచ్చారు. మరి ఆయన ఎలా వచ్చారో ఆ శవాలను దాటుకుని ఏమైతే వచ్చారు.
మా పెద్దలందరూ ఆయన కౌగిలించుకుని బోరమని విలపించడం జరిగింది. నాగాయలంక మండలంలోని స్వర్లగొంది, నాచుగుంట, సంగమేశ్వరం, ఎదురుమొండి, ఈల చెట్ల దెబ్బ, ఏటిమొగ, కమ్మనమూల, దీనదయాళపురం, గొల్లలమోద, నాలి భావదేవరపల్లి గ్రామాలు కోడూరు మండలంలోని పాయకాలతిప్ప, హంసలదీవి, ఉల్లిపాలెం, బసవన్నపాలెం, గొల్లపాలెం, ఓటగుండు, ఈరాలి గ్రామాలు ఉప్పెనతాటికి తుడిచిపెట్టుకుపోయాయి. సముద్రం తీరం నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర సముద్రపు నీరు చొచ్చుకువచ్చి గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. ఈ ఉప్పెన తాటికి గుట్టలు చెట్లు పట్టుకొని కొంతమంది ప్రాణాలు కాపాడుకోగా కోడూరు మండలంలో మాత్రం హంసలదీవి వేణుగోపాల స్వామి ఆలయంలో తలదాచుకున్న వారు మాత్రమే బ్రతకగలిగారు. 77 తుఫానికి 9 ఏళ్ల పిల్లల్ని దేవాలయంలోకి వెళ్ళాము. మంచి ఇళ్ళు లేవు మాకు ఇక్కడ. అప్పుడు అన్ని పూరిళ్ళేను. ఆ దేవాలయంలో తలుపులు బద్దలైపోయి వెళ్ళిపోయినాయి. అక్కడ పాలింకాడ పెద్ద రోడ్డు మీద పట్టినాయి ఆంజనేయ స్వామి గుడి. ఆడవాళ్ళంతా ఉన్నాం ఆ గుడిలో, మగవాళ్ళు వేరే గుడిలోకి వెళ్ళారు. మా నాన్నగారు గంట పట్టుకుని తెల్లవారులు ఏలాడాడు నన్ను మెడ మీద ఎక్కించుకుని. ఆయన తుండు తలగడ్డ ఊడిపోయి తుండు మెడలో పడితే ఒక ఆడావిడ ఆ తుండు పట్టుకు ముందు లాగేసింది, లేకపోతే ఆయన చుట్టూ పట్టుకుని ఉన్నారు అందరూ. ఆ దెబ్బకు పడిపోయి కింద వాక్కే బయటకు వెళ్ళిపోయారు మొత్తం అందరూ. ఆ గుడిలో ఆనాడు అందరూ చచ్చిపోయారు. 3-4 ఉన్నారు. మా నాన్న, నేను, ఇంకా 4 ఆనాళ్ళు బతికారు. మా అమ్మగారు కూడా ఆ తుఫాన్లోనే చనిపోయిందండి. వచ్చింది మాతో పాటే. ఆయన పట్టుకుంది ఉందనుకున్నాం మేము. తెల్లారి చూస్తే మా అమ్మగారు లేదు. ఒక చిన్న ఆవుదోడ కూడా తీసుకొచ్చింది. ఆ ఆవుదోడ ఆవిడ ఇద్దరు వెళ్ళిపోయారు. తుఫాను 4 గంటలకల్లా వచ్చేసింది. మేము ఇంట్లో నుంచి గుళ్ళోకి వెళ్ళాము. గుళ్ళోకి వెళ్తే తలుపు పగిలిపోయి కొట్టుకుపోయాను. నేను కొట్టుకుపోయి తాడి పట్టుకున్నాను. నేను మునసు గారు మా కమ్మన వల్ల. తర్వాత 4 గంటకి తగ్గింది. ఆ నీళ్ళలో తమ్మని పట్టుకుని తెల్లారి దిగి గుడికాడికి వెళ్ళాము. గుడిలో ఉన్నారు అందరూ ఉండేవాళ్ళు. చాలా మంది పోయారు. 70 మంది దాకా మా ఊళ్ళో పోయారు. పెద్దారంలో పనికి వచ్చిన వాళ్ళు కూడా పోయారండి నిలవకి. జరిగింది అప్పుడు. ఇప్పుడు గాలికి మేము మునిగిపోయాము. అసలు ఎక్కడ తుఫాను వస్తుందోనని. మళ్ళీ చెవు కూడా కొట్టుకుపోయింది తాడికి. అప్పుడు ఆ దెబ్బ తగిలి అంతవరకు జరిగిందండి. ఇప్పుడు తుఫాను వస్తుందంటే భయం ఎత్తిపోతుంది. వాన గాలి వస్తేనే మొన్న ఈ గాలి వేసింది. ఈ గాలి వేసి ఆ గాలికి వస్తుంది ఉప్పు అన్నారు. సముద్రం ఎంతసేపు భయం వేసి కూర్చునే ఉన్నాం. ఉరిని మెరుపులకి అప్పుడు పోయిందే అని మా ధైర్యం వచ్చింది. అప్పుడు రాదన్నారు ఉప్పునీక. అంతవరకు జరిగిందండి భయం తుఫాను. ఆ ఘోరకల్ని దివిసీమ నేటికి మరవలేకపోతుంది. 48 ఏళ్ల క్రితం సరిగ్గా నవంబర్ 19వ తేదీన పెను తుఫాన్ విలయతాండం చేసింది. ఈ తేదీ గుర్తుకు వస్తే నేటికి దివిసీమ గుండెలో వణుకు పుట్టుకు వస్తుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో 19, 20 తారీఖులో ఏదో ఒక రూపంలో ప్రకృతి దివిసీమ వాసుల్ని తుఫాను రూపంలో కాటు వేస్తూనే వస్తుంది. అప్పటి శాసనసభ్యులు దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు స్ఫూర్తితో ఉప్పిన అనంతరం విదేశీయులు, స్వచ్ఛంద సంస్థలు, పలువురు సేవా తత్పరులు అందించిన సేవలు మరువులేనివి. అప్పటి తెలుగు సినీ రంగంలో అగ్ర కథానాయకులుగా ఉన్న అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు లాంటి వారు సైతం దివిసీమ ఉప్పిన బాధితుల కోసం జోలెపట్టి భిక్షాటన చేసి దివిసీమ వాసులకు ఆదుకున్నారంటే పరిస్థితి ఏ రీతిలో ఉందో ఊహించుకోవచ్చు. నేను వచ్చి 3 రోజులైంది గాలివాన ముందుకి. అయాల శనివారం చేసుకున్నాం. అసలు మేము కింద కూడా తినలా. 3 వచ్చేస్తుందంటే వెళ్ళిపోయాము ఆంజనేయ గుడిలోకి. వెళ్ళిపోతే నేను గంటకాడికి వచ్చిన దాన్ని మళ్ళీ దేవుడు నన్ను వెనక్కి తిప్పేసాడు. నేను ఒకదాన్ని అసలు మా అమ్మకి అయితే నేను ఒకదాన్ని అయితే వెనక్కి తిప్పేసేదానికి ఆంజనేయ స్వామి నొక్కి పై కాపరుచుకుంది. నేను బతికాను. అయ్యా తెల్లారితే నాకు అసలు గొంతు మీద జాకెట్లు అంగే బొర్రలు తెల్లారి వచ్చి దిబ్బ మీదకి అసలు ఇల్లు అక్కడ అసలు నాకు అనుమానం తెలవపోతే నేను మా మామ పంచిచ్చాడు. పై పంచి చుట్టుకుండి వెళ్తా మా వాళ్ళు వచ్చే వెళ్ళాము. కనుక నేను వచ్చి 3 రోజులైంది గాలివాన ముందుకి. దివిసీమ ఉప్పెన చేసిన విపత్తు గాయం నేటికి ఈ సీమవాసుల్ని వెంటాడుతూనే ఉంది. ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తారీఖున దివిసీమ ఉప్పెన్ను ప్రపంచం గుర్తు చేసుకుంటూ వస్తుంది. అప్పటి దివిసీమ పెను తుఫాన్లో ప్రాణాలతో బయటపడిన వారు వారి అనుభవాలను నేటి తరాలకు తెలియజేసే తీరును చూస్తేనే హృదయ విదారకర గాథలు హృదయాలను కలిచివేస్తుంటున్నాయి. ఆ దృశ్యాలు నేటి తరాన్ని కూడా కంటనీరు పెట్టిస్తున్నాయంటే నాటి ప్రళయ బీభత్సం ఊహకందని రీతిలో జరిగిందని అర్థం చేసుకోవచ్చు. వాగొచ్చింది. వెళ్ళాను. 10 మంది చచ్చిపోయారు. మా ఇంట్లో నీళ్ళు వచ్చేసినప్పటికప్పుడేను గుళ్ళోకి వెళ్ళాము. తాడెత్తున వచ్చింది వాగ.
మా ఇంట్లోనే 3 చచ్చిపోయారు. మా పెదమామ వాళ్ళ ఇంట్లో 10 మంది చచ్చిపోయారు. కూలోళ్ళు 40 మంది చచ్చిపోయారు. తెల్లవారు నీళ్ళనే ఉన్నాం. గుళ్ళోకి వెళ్తే గుడి తలుపులు బద్దలు కొట్టి లాగేసినాయి. మగాళ్ళు తెల్లారి చూస్తే పీనికలు ఉండయి. తెల్లారి 4ంటికి చుట్టాలు తీసుకొచ్చారు. తెల్లవాళ్ళు పోగులల్లో నీళ్ళనే ఉన్నాము. ఎట్లెక్కి కొంతమంది బతికారు. ఇల్లు కొట్టుపోయి ఆ ఇళ్ళ మీద కొంతమంది బతికారు. ఎవరి దారి ఆడలేను. చుట్టాలు ఎవరి చుట్టాలు తెచ్చుకున్నారు. అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు మొన్న గాలి వచ్చిందంటే భయం ఎత్తింది మాకు తుఫాను మా జీసీఎం జీసీఎం మాకు శుక్రవారం నాడు మొదలుకుందండి వర్షం. సన్నగా కొద్దిగా వర్షం ఉంది. అది మామూలుగా మేము ఏమనుకుంటున్నామంటే ఇది గాలి మామూలుగా వర్షాలే అనుకున్నట్టుగా అనుకున్నాము. తర్వాత శనివారం నాడు పొద్దుడికి రేజ్ అయింది. ఈ ముఠాగూడలో ఉన్న గాలి సాయంత్రానికి కొండగాల్లోకి తిరిగిపోయి సముద్రంతో సహా కూడా అప్పుడు మా ఊళ్ళో కూడా మొత్తం ఊరే లేదు, డాబా నీళ్ళు లేదు. అసలు నాగాలాండ్కి వెళ్ళడానికి కూడా రోడ్లు లేవు పరిస్థితి మా ఊరు అప్పుడు. ఆ నవంబర్ 1977 ముందు అక్కడి నుంచి కూడా సముద్రం ఎప్పుడైతే వచ్చేసిందో ఆ పొద్దుగు మాటలకి ఊళ్ళో పూరీలు అవటం వల్ల అందరూ కూడా నాటి స్వచ్ఛంద సంస్థల సేవా సహకారంతో అనేక గ్రామాల్లో పక్కా ఇళ్లు నిర్మాణం చేపట్టి బాధితులకు అందజేశారు. నాడు వారు అందజేసిన గృహాలు నేటికి అరుదుగా అక్కడక్కడ మనకు దర్శనమిస్తూనే ఉన్నాయి. అవినిగడ్డ మండలం పులిగడ్డలో నిర్మించిన పైలాన్ ఉప్పెన మృతుల ఘోరకలికి సాక్ష్యంగా నిలుస్తోంది. నవంబర్ 19తో దివిసీమ ఉప్పెనకు 48 ఏళ్లు నిండాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ తేదీన ఉప్పెన మృతుల సంస్మరణార్థం గాంధీ క్షేత్రంలో అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రతి ఏటా సంస్మరణ సభ నిర్వహించి మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఒక్కట్లాడిపాలెం బాగా గట్టింట్లోకి వెళ్ళాం. బాగా వచ్చేసింది గాలి వాన. తెల్లారి పొద్దున్నే లెగి చూస్తే శవాలన్నీ మా ఊరి దగ్గర పెట్టున్నాయి. తుఫాన్ వచ్చింది, సముద్రం పొంగి. ఆ తర్వాత నాకు అప్పుడు 15 సంవత్సరాలు. ఆ తర్వాత నన్ను కమ్మలమాలు ఇచ్చారు. మా వారి భార్య, ఒక బాబు, 2 నెలల బాబు, మట్టగారు, మా పెద్దమ్మ గారింటో ఒక 8 మంది. ఇంకా మా వారు తరపున కూడా చాలామంది చచ్చిపోయారు. చెట్ల మీద గుడ్లు ఇడ్లు మనుషులు కొంతమంది చచ్చిపోయినాయి పట్టి. మరి మనుషులు కూడా కొంతమంది ఎక్కి చెట్ల మీద ఇళ్ళ మీద కొంచెం అక్కడక్కడ బతికారు. చాలామంది చచ్చిపోయారు. మాది కవనమాలో ఉండగా తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ శనివారం 19వ తారీఖు 1977 శనివారం 4 గంటలకు తుఫాన్ అతుక్కుపెడుతుంది. ఆ గాలికి ఉండలేక మేము వెంచం గుళ్ళోకి వెళ్ళాము. వెళ్ళాక మా తలుపులో వేసుకుని కూర్చుంటే శనగుళ్ళోంచి ఉండమడుచు మొత్తం కొట్టుకుపోయారు. తెల్లారి వాళ్ళకి అంతా నీరే కనపడుతుంది. ఇల్లు అన్నీ పోయినాయి. అట్లా ఉండగా మా చుట్టాలు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళారు. చాలామంది చచ్చిపోయారు. 40 మంది ఏమో నిలవకొచ్చి చచ్చిపోయారు. మా కుటుంబంలో కూడా కొంతమంది ఇదయ్యారు. అప్పటి నుంచి మా భయం, వాన గాలి వస్తే భయం వస్తుంది. నవంబర్ 17, 1977 సంవత్సరం శనివారం ఉదయం నుంచి పెనుగాల తుఫాను స్టార్ట్ అయింది. మధ్యాహ్నం కల్లా ఆ పెను తుఫానుగా మారేసరికి మేము ఒక ఇంటికి వెళ్ళాము. ఆ తర్వాత ఆ తుఫాను వాగులు బాగా ఉంచడంతో తెల్లవారేసరికి ఎక్కడ కూడా ఊరంతా శ్మశానం అయిపోయి శవాలతో, పశువుల శవాలతో మనం చూడటానికి మహాబేభత్సంగా అయిపోయిందండి. మేము అయినటువంటి పరిస్థితుల్లో అలమటిస్తూ పిల్లలకి తల్లులు దిక్కులేక, తల్లులకు పిల్లలు దిక్కులేక అయిపోయాము. అలాగే మండలి వెంకటరాయ కట్టినటువంటి స్కూల్లో కూడా అది పాతదని తర్వాత కట్టిన కొత్త స్కూల్లోకి వెళ్ళి వందలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నారండి. తుఫాన్లు పసిగట్టగలిగే సాంస్కృతిక పరిజ్ఞానం, ప్రభుత్వాల చేయూత, అధికార యంత్రాంగం అప్రమత్త లాంటివి అందుబాటులోకి వచ్చాయి కాబట్టి నేడు పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా ప్రాణ నష్టం పెద్దగా ఉండటం లేదు. ఆనాడు ఇలాంటివి లేకపోవటం వల్లనే పెను విపత్తు సంభవించిందని అనుకోవాలి. కానీ నాటి ప్రళయం మాత్రం ఇక్కడి ప్రజల గుండెల్లో చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కాకపోతే అలాంటి ప్రళయం రాకుండా ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ దివిసీమ ప్రళయ దృశ్యం ఉపకరిస్తుందని చెప్పాలి.